హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పప్పుల పొడి చేస్తున్నానండి. అన్ని పప్పులు వేసుకోవాలి. ఇందులో ఏమేమి వేసుకుంటున్నానో చూడండి. వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, చింతపండు, మినపగుళ్ళు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, సాల్టు, కరివేపాకు, కందిపప్పు, పచ్చినిపప్పు. ఈ పప్పులన్నీ చూడండి ఒకసారి. అన్ని క్వాంటిటీతో తీసుకున్నాను. అన్ని టీ గ్లాస్తో తీసుకున్నాను. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇవన్నీ వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. కారపొడి ఇట్లా అన్నీ వేసేసుకొని కలిపుకుందాము. ఇందులో శనగపప్పు వేయకూడదు. ఇట్లా మామూలుగా ఇవి అయిన తర్వాత లాస్ట్లో కారపొడి పట్టుకునేటప్పుడు మనం శనగపప్పు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేయించేసి పెట్టుకుందాము. ఇట్లా కారపొడి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటేనండి, పొద్దున్నే గబుక్కుని ఎప్పుడన్నా టైం సరిపోతే చట్నీ అయిపోతే చక్కగా ఈ కారపొడి వేసుకోవచ్చు. కారపొడి దోశలు కూడా వేసుకోవచ్చు చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకొని. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో నెయ్యి వేసేసాను కాబట్టి ఎక్కువ వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. వేయించేసుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలు, చింతపండు, సాల్టు, శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మనం కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. పట్టేసానండి. కారపొడి అయిపోయింది. చక్కగా ఇలా జార్లో వేసుకొని ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది మొత్తం ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి. మిక్సీ పట్టేసానండి. చక్కగా ఒక 1 వీక్కి ఎంత కావాలో అంత తీసుకొని ఒక జార్లో పెట్టేసుకొని మిగతాది మొత్తం మీరు ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కువ డేస్ నిల్వ కూడా ఉంటుందండి.